వాళ్ళు మనసులో పెట్టుకోవాలి. గ్రహస్థితి మనం గనక చూసుకుంటే వీళ్ళకి శని, గురు వచ్చేటప్పటికి మీనరాశిలోను, మిథున రాశిలో ఉన్నారు. రాహు, కేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను, సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితి బట్టి మనం చూస్తే వీళ్ళకి మనకి లఘు గోచారం అని ఒక సమరీ లాగా ముందుగా సింపుల్ వర్డ్స్‌లో మన సాంస్క్రిట్‌లో చెప్పేస్తారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ధనలాభం, తర్వాత విత్త సమృద్ధి, ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో గ్రోత్, తర్వాత ఫోర్త్ వయసులో వైరం అని చెప్తారండి. అంటే 4 ముక్కల్లో మనకి ధనలాభం, విత్తలాభం, రాజ్యాధికారం, వైరం అని చెప్తారు. అంటే 4 ముక్కల్లో 3 ముక్కలు వీళ్ళకి పాజిటివ్‌గా ఉండండి. ఒక్కటే కొంచెం వీళ్ళకి గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మనస్పర్ధలు, గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే శని ఈళ్ళకి 10థ్ హౌస్ నుంచి 11థ్ హౌస్‌కి వెళ్తున్నాడండి. వచ్చే 2.5 సంవత్సరం శని ఈళ్ళకి విపరీతమైన యోగ్యతనిస్తారండి. మనం మొదట్లో అనుకున్నాం గదండీ! శనికి ఎలాంటి వాళ్ళు అవును. ఉందని. శని ఈళ్ళకి విపరీతమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఈళ్ళకి 11థ్ హౌస్‌లో ఉండి థర్డ్ హౌస్‌ని చూస్తూ 8థ్ హౌస్‌ని గూడా చూస్తూ ఉంటారండి. ఇది మనకి సంస్కృతులు మహర్షులు మనకి ఏం జెప్తారంటే ఆరోగ్య అర్ధలాభచ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి, అభీష్ట సిద్ధిః ఏకాదశి గతో శని అని చెప్తారు. 11వ ఇంట్లో గనక శని ఉండటం వల్ల వీళ్ళకి వచ్చే 2.5 సంవత్సరంలో చాలా బాగుంటుంది. ఏ విషయంలో? ఆరోగ్యం, అర్ధలాభం, స్త్రీ లేదంటే పురుష. వాళ్ళతో పుత్ర సుఖ వర్ధనం, పుత్రులతోటి సుఖవంతంగా వర్ధిల్లుతూ ఉంటారంట.